ఈ వీడియోలో మనం గేట్ 2014లో సెట్ 1లో ఎలక్ట్రికల్ పేపర్లో సర్క్యూట్స్లో అడిగిన 1 మార్క్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చదువుదాం. ద 3 circuit elements shown in the figure are part of an electric circuit. The total power absorbed by the 3 circuit elements in watts is. సో మనకి ఈ సర్క్యూట్లో అడిగింది ఏంటి, టోటల్ పవర్ అబ్జార్బ్డ్ అని. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇది చూస్తే మనకి అబ్జార్బ్డ్ అంటే ఇది తీసుకుంటుంది, కరెంట్ తీసుకుంటుంది, 10 ఆంపియర్ ఇలా వెళ్తుంది కదా. సో ఇది యాక్ట్ యాజ్ ఎ సింక్ అనమాట, సింక్గా యాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి 8 ఆంపియర్స్ పోతుంది, సో ఇది సోర్స్గా యాక్ట్ అవుతుంది అనమాట. సో 8 ఆంపియర్స్ అనేది సోర్స్గా యాక్ట్ అవుతుంది. అండ్ ఇది కానీ చూడండి, సో ఇక్కడ చూడండి 10 ఆంపియర్స్ ఇలా వెళ్తుంది, 8 ఆంపియర్స్ ఇలా వెళ్తుంది. సో ఇక్కడ ఈ 10 ఆంపియర్స్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. అకార్డింగ్ టు ద కేసీఎల్, కిర్చాఫ్ కరెంట్లో ఏం చెప్తుంది, ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. 10 ఆంపియర్స్ ఇలా వస్తుంది, 8 ఆంపియర్స్ లీవ్ అవుతుంది. అంటే ఇన్కమింగ్ 8 ఆంపియర్స్ లీవ్ అవుతుంది అంటే 2 ఆంపియర్స్ ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి 2 + 8 అంటే అవుట్ గోయింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమింగ్ కరెంట్ 10 ఆంపియర్స్ అనమాట. సో సరిపోయిందా. సో 2 ఆంపియర్స్ ఇలా అవుతుంది వస్తుంది. సో ఇది కానీ సోర్స్గా యాక్ట్ అవుతుంది. 2 ఆంపియర్స్ ఇలా వెళ్తుందంటే ఇది సోర్స్గా యాక్ట్ అవుతుంది అనమాట. ఈ 15 volts సోర్స్ కానీ. సో మనం కనుక్కోమనింది ఏంది, టోటల్ పవర్ అబ్జార్బ్డ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇది సింక్ అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది పవర్, సోర్స్ డెలివర్ చేస్తుంది అనమాట పవర్ని. అంటే ఈ పవర్లోంచి దీన్ని తీసేస్తే, అంటే డెలివర్డ్ పవర్ తీసేస్తే మనకి రిమైనింగ్ వచ్చేది అబ్జార్బ్డ్ పవర్ అనమాట. ఓకేనా. చూడండి 100 × 10 అనమాట. పవర్ ఫార్ములా ఏంది, V × అయ్యే కదా. సో 100 volts 10 ఆంపియర్స్ మైనస్ ఇక్కడ చూడండి 80 volts అండ్ 8 ఆంపియర్స్ మైనస్ ఇక్కడ 15 volts × 2 ఆంపియర్స్. ఇక్కడ మనల్ని ఏమడిగారు, టోటల్ పవర్ అబ్జార్బ్డ్ అని అడిగారు అనమాట బై ద 3 circuit ఎలిమెంట్స్ దగ్గర. సో మనం ఇలా చేస్తే మనకి టోటల్ అబ్జార్బ్ పవర్ అనేది వస్తుందన్నమాట. సో 1640 - 30. సో ఫైనల్ దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది, 330 watts వస్తుంది అనమాట. సో ఆన్సర్ వచ్చి 330 watts అనమాట. సో అర్థమైందా, సింపుల్ అండి. ఇక్కడ 10 ఆంపియర్స్ ఇలా అవుతుంది, ఇక్కడ 10 ఆంపియర్స్ ఇలా వస్తుంది, 8 ఆంపియర్స్ ఇలా పోతుంది, ఇది మనకు తెలిసిందే. సో కేసీఎల్ యూజ్ చేసుకొని మనం రిమైనింగ్ కరెంట్ ఎంత పోతుంది, 10లో 8 ఇటు పోతే 2 ఆంపియర్స్ ఇటు వస్తుంది అనమాట. సో 2 ఆంపియర్స్ దీని నుంచి మనం పవర్ ఈక్వేషన్ వేసామన్నమాట, టోటల్ పవర్ అబ్జర్వ్ ఈక్వేషన్. సో ఫైనల్గా మనకి ఆన్సర్ 330 watts వచ్చింది.